ఈ ఛానల్ పచ్చని చెట్లు. ఈరోజు మనం బండి మీద అనంతపూర్ టు యాలేరు బయలుదేరినాము. చెనిక్కాయ, చింత చెట్లు, అలాగే సిమెంట్ రోడ్డు. ఈ బండి వచ్చేసి చాలా స్పీడ్ పోతున్నాడు ఈయన, కానీ కొద్దిగా తగ్గిమ్మని చెప్పినాము. ఈయన పేరు విష్ణువర్ధన్ రెడ్డి. వాళ్ళ పొలం పక్కనే పెద్ద కొండ ఉంది. కొండ పక్కన ఇటుక బట్టి, తర్వాత ఈ పచ్చని చెట్లు కొద్ది కాలం కింద లేకపోయిండేటివి, కానీ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల చాలా పచ్చగా వచ్చినాయి. అదేవిధంగా ఇటుక బట్టీలు కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ. దానిమ్మ చెట్లు, దానిమ్మ తోట వచ్చేసి ఇది 25 ఎకరాలు. దీంట్లో వచ్చేసి ఫస్ట్ పంట తీయడం జరిగింది. యాలేరు ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ అక్కమ్మగార్ల గుడి కానీ ప్రత్యేకమైండేది. తర్వాత ఈ ఇండ్లు అనేది వాళ్ళ బామర్ది కొడుకుది. తర్వాత ఈ కాంపౌండ్ నుంచి ఆ లాస్ట్ దాకా ఒక వెంచర్ టైపు వేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ ఒక గార్డెన్, ఎర్ర పొలము, చేను. ఈయన కొద్దిగా స్పీడ్ తగ్గి అన్నా కానీ తగ్గలేదు, అందుకే ఇలా. తర్వాత బిల్డింగ్, రోడ్డు ఎలా ఉంది అని రోడ్డు కానీ మనం చూపించడం జరిగింది. ఇంతకుముందు అయితే కొద్ది గతుకుల రోడ్డు ఉండేది, ఇప్పుడు చాలా స్పీడ్గా ఈయన అయితే పోతున్నాడు. ఇది వచ్చేసి స్కూల్ కాంపౌండ్. ఇది గుడి. ఈ గుడి బస్ స్టాపు. గొర్రెలు, ఈ గొర్రెలు దాదాపు 400 నుంచి 500 గొర్రెలు ఉన్నాయి. దీనికి ఒక 25 పొట్టేన్లు ఉన్నాయి దీంట్లో. ఇవి మేత కోసరము చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా వర్షం తక్కువైంది ఈసారి. అందువల్ల ఒక ఊరు నుంచి వేరే ప్రాంతాలకి తీసుకుపోవడం జరుగుతుంది. అందువల్లే రోడ్లో తోలకపోతున్నారు వాళ్ళు. తర్వాత ఇది రెండో గుంపు. ఈ రెండో గుంపు వచ్చేసి 250 దాకా ఉన్నాయి గొర్రెలు. దీంట్లో పొట్టేన్లు వచ్చేసి ఒక 15 దాకా ఉన్నాయి. ఇవన్నీ యాలేరు గ్రామానివే. అలాగే ఈయన పేరు ఎల్లప్ప. ఇప్పుడు వచ్చేసి మనం దాదాపు మన గుడి దగ్గరికి వచ్చినాము. ఇది ఒక గుడి విగ్రహము, యాలేరు విలేజ్. యాలేరు విలేజ్ గుడి. ఈ గుడి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఎందుకంటే శనివారము దేవునికి కాయ కొట్టడం జరుగుతుంది. అలాగే ఈ గుడి పైన శివుడు, పార్వతి విగ్రహాలు ఉన్నాయి. తర్వాత గుడిని కానీ తీయడం జరిగింది, కానీ ఈరోజు శుక్రవారం కాబట్టి బీగం వేయడం జరిగింది గుడికి. రేపైతే గుడి ఓపెన్ చేస్తారు. అలాగే ఆంజనేయ స్వామి గుడి. ఇలాగా చేస్తూ ప్రతి సమయంలోనూ కొద్దిగా గంట కొడుతున్నాము. ఇక్కడ జిల్లర చెట్టు. ఆ తర్వాత ఈయనే గాడి తోలిండేది. ఇది ఇండ్లు ఓపెనింగు. ఇది లోపల
మన సబ్స్క్రైబర్దే ఇది. ఆయన ఇన్విటేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బీజేపీ కాలనీలో ఉంది. థ్యాంక్ యూ